సువార్త ప్రకటించడం అంటే అర్థం ఏంటి? బోధించండి. సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి బోధించండి, సువార్త ప్రకటించండి. ఈ బోధ విన్న తర్వాత నమ్మినవాడు, అనగా నేను పాపినని అంగీకరించి ఈ పాపపు జీవితం నుండి నన్ను నా క్రీస్తు విడిపించాలని కోరుకుంటున్నారు. సో కాబట్టి నేను పాపినని గ్రహించి ఆ పాపం నుండి విడుదల పొందాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు క్రీస్తును నమ్ముతారు. అంటే ఎందుకు ఆయన్నే నమ్మాలంటే ఆయన ద్వారా పాపక్షమాపణ, రక్షణ కలుగుతుందని విశ్వసించి ఆయన్ని నమ్మి బ్యాప్టిజం ద్వారా రక్షణలోనికి వెళ్తారు. అర్థమైందా? నమ్మని వాడు ఆ పాపములోనే నిలిచి ఉంటాడు గనుక, ఆ పాపములోనే కొనసాగుతుంటాడు గనుక, పాపాన్ని విడిచిపెట్టడు గనుక, మారు మనసు పొందడు గనుక, దైవానుగ్రహం వల్ల లభించిన పాపక్షమాపణ పొందుకొనడు గనుక నమ్మని వాడికి ఏమవుతుందట? శిక్ష విధింపబడుతుంది. అందులో అంత అర్థం ఉంది. నమ్మడం నమ్మకపోవడం అనే దానిలో అంత అర్థం ఉంది. దాన్ని చాలా క్యాజువల్గా మాట్లాడేస్తున్నారు ఈరోజు చాలా మంది మతం మారు.